గనుల లీజులన్నీ రద్దు చేసి క్యాప్టివ్ మైనింగ్ విధానాన్ని అమలు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓఎంసీ గనుల మాఫియాకు లొంగిపోయిందని బాబు ఆరోపించారు. సుప్రీంకోర్టు చెప్పే వరకు ప్రభుత్వం ఈ అక్రమాలను పట్టించుకోదా అని బాబు ప్రశ్నించారు. సుప్రీంకు సాధికార కమిటీ నివేదిక తర్వాత కూడా ఓఎంసీపై చర్యలు తీసుకోవడానికి ఆలస్యం చేస్తే రోసయ్య సీఎంగా అనర్హుడని వ్యాఖ్యానించారు. మైనింగ్ ఆస్తులన్నీ జప్తు చేసి ముఖ్యమంత్రి బాధ్యతలు నెరవేర్చాలని రోసయ్యకు సూచించారు. గాలి అండర్ గ్రౌండ్ మాఫియాను మించిపోయారని బాబు దుయ్యబట్టారు. కర్ణాటకలో అధికార మార్పిడికి తెగించారని మండిపడిన చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని దుయ్యబట్టారు. జనార్దన్ రెడ్డి 50 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుంటే భాజపా అధిష్టానం ఆయనకు లొంగడం దారుణమని దెప్పిపొడిచారు. ఇంతవరకు జరిగింది అండర్ గ్రౌండ్ జరిగాయి. ఇవన్నీ ఎవరు చేసిన దావుద్ ఇబ్రహీం వీరప్పన్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ జరిగేవి. ఒక ఏరియా కన్ఫైన్ చేసుకొని చేశారు. కానీ ఇక్కడ జరిగింది డెమోక్రసీ పేరు చెప్పుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై తర్వాత సిస్టమ్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి ఒక మాఫియాగా తయారయ్యారు. అక్కడ మైనింగ్ మాఫియానే కాదు, గవర్నమెంట్ కూడా ఒక మాఫియాగా తయారయ్యారు. కోరుతున్నాం డిమాండ్స్ కింద ఇవన్నీ సాధికారత కమిటీ ఏదో చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పాలని కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు వాళ్ళు చెప్పే వరకు మీకు ఒక లెటర్ పంపిస్తాం. వాళ్ళు కమిట్ అయ్యారు. మైనింగ్ అండే ప్రాపర్టీ అంతా ఈ రోజు ఈ క్షణం నాట్ ఈవెన్ 1 minute వెయిట్ చేస్తే మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ 1 second మీ డ్యూటీ మీరు చేయాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆర్ అదర్వైజ్ యువర్ అన్ఫిట్ చీఫ్ మినిస్టర్. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం. ఆల్ పార్టీలు కూడా కలిసి పోరాడతాం. ఇవన్నీ కూడా సెట్ చేసే వరకు ఈ పోరాటం ఆగదు.